ప్రభుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి టాపిక్‌ని గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఏంటి అని ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజుల్లో యవనస్తులను చూస్తుంటే చాలా దిగులు, భయము, బెంగ, ఏంటో ఒకలాంటి మనస్సు బాధగా అనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులను బాధ పెడుతూ, చదువు విషయంలో రాణించలేక, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక, సరిగా దేవునిని కూడా కలిగి ఉండే పరిస్థితులు లేకుండా ఉంటూ ఉన్నారు ప్రతి యవ్వన బిడ్డ. ఎవరిని నొప్పించాలని కాదు, బాధ పెట్టాలని కాదు, కానీ మీరేమై ఉన్నారో ఒకసారి తెలుసుకొని ప్రభువుని మీరు కలిగి ఉంటే నిజంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతాలు మీరు చూడగలుగుతారు. అది కీర్తనలు 127 కీర్తన 3వ వచనంలో రాయబడి ఉంది. యవనస్తులు దేవుని చేతిలో బాణము లాంటివారు. ఎలాంటి వారు? నువ్వు దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు బాణములాగా వినియోగపరచబడే వ్యక్తివిగా ఉంటావు. లేదా దేవునిని నువ్వు కలిగి లేకుండా ఉండాలి అంటే బలవంతుడివి కాదు, బలహీనుడుగానే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో త్రాగుడికి అలవాటైపోయి, డ్రగ్స్కి అలవాటైపోయి, ప్రేమలో పడిపోయి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా, చదువు సరిగా బుర్రకెక్కక, జీవితంలో ఏది సాధించలేదు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కృంగిపోతూ బాధపడుతూ, ఇలాంటివన్నీ వద్దు. దయచేసి ప్రభువుని కలిగి ఉండి ఆయన చేతిలో బలవంతునివిగా బాణములాగా వినియోగపరచబడు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ. సెలవు తీసుకుందాం. ఆమేన్. కట్ చేసేయండి.